అందరికీ నమస్కారము. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే మనం అందరం వచ్చి ఇప్పుడు యూరియా, డిఏపి 10-26-26 ఇలా రకరకాల కాంప్లెక్స్ వాడుతూ ఉన్నాము. ఈ కాంప్లెక్స్లు వాడడం వెనకాల చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి సింపుల్గా చెప్తాను. ఫస్ట్ చూసారంటే 1906లో ఫస్ట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కంపెనీ ఒక చిన్న కంపెనీ అనమాట. రాణిపేట్ తమిళనాడులో స్టార్ట్ చేస్తున్నారు. అంతకుముందు వరకు ఒక కెమికల్ ఫెర్టిలైజర్ కంపెనీ అనేది ఇండియాలో లేదు. ఈ 1906 అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఆ పీరియడ్లో ఎస్ఎస్పి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫస్ట్ స్టార్ట్ అయింది. మనకి 1977-78 వరకు చూసారంటే మన పాపులేషన్కి తగ్గట్టు మన దగ్గర వచ్చి ఫుడ్ గ్రెయిన్స్ అనేది లేదు. పాపులేషన్ ఎక్కువ ఉంది, ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ ఉంది. అందువల్ల ఏమైందంటే హంగర్ క్రైసిస్ అనమాట. ఫుడ్ క్రైసిస్ అనేది ఎక్కువ ఉండేది ఇండియాలో. సో ఇందువల్ల ఏమైందంటే బెంగాల్లో 1943 అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూసారంటే 1943లో బెంగాల్ ఫెమైన్ అనే ఒక ట్రాజడీ జరిగింది. సో దానివల్ల ఒక 40 లక్షల మంది చనిపోయారు. ఎందువల్ల చనిపోయారంటే మనకి ఫుడ్ క్రైసిస్ వల్లే. అంటే సరైన పోషకాలు దొరక్క అంటే ఫుడ్లో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 40 లక్షల మంది చనిపోయారు. ఆ పీరియడ్ చూసారంటే బ్రిటిష్ హయాం అనమాట. సో మళ్ళీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1964 నుంచి 66 దాకా ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా. ఆ పీరియడ్లో గ్రీన్ రెవల్యూషన్ 1 అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది, అంటే ఒక ప్రాజెక్ట్ తెస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ పీరియడ్లో ఏం చేస్తున్నారంటే ఈ ఫుడ్ క్రైసిస్ని మనం ఎలా తగ్గియాలా, మనము హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎలా తేవాలా అనే దానిపైన ఒక షార్ట్ టర్మ్ అబ్జెక్టివ్గా వాళ్ళు వచ్చి ఫుడ్ క్రైసిస్ పైన ఉన్నారు. లాంగ్ టర్మ్ అబ్జెక్టివ్గా వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ డెవలప్మెంట్, మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇలా మోడర్న్ మెకానైజేషన్ అనమాట. ఇవన్నీ లాంగ్ టర్మ్ అబ్జెక్టివ్ అనమాట. సో షార్ట్ టర్మ్గా మనకి ఫుడ్ క్రైసిస్ అంటే మన పాపులేషన్కి తగ్గట్టు మనకు ఫుడ్ అనేది ఎలా దొరికేలా చేయాలా అనేది ఫస్ట్ ప్రైస్. దాంట్లో మేజర్గా చూసారంటే అన్ని స్టేట్లో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా హర్యానా అంటే పంజాబ్, హర్యానా, యూపీ ఈ 3 స్టేట్లోనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి 3 టైమ్స్ అనేది వీట్ ప్రొడక్షన్ అనేది 3 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అయింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. మళ్ళీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడు. దాని తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో 1967 నుంచి 78 వరకు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో చూసారంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ ప్రాజెక్ట్ వచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే లాల్ బహదూర్ శాస్త్రి పీరియడ్లో ఇంప్లిమెంట్ చేసినట్టే. సో ఇక్కడ చూసారంటే ఈ గ్రీన్ రెవల్యూషన్కి వచ్చి మనం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చూసినామంటే మనకి నార్మన్ బోలార్గా అంటాము. అంటే ఆయన ఒక మెక్సికోకు చెందిన ఒక మనిషి. ఆయన వచ్చి అమెరికాలో ఉండి నోబెల్ ప్రైజ్ కూడా 1970లో వచ్చింది. ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చూసినామంటే ఎంఎస్ స్వామినాథన్. ఆయన చూసినారంటే ఒక అగ్రోనమిస్ట్, దాంతోపాటు ఒక జెనెటిక్స్ అనమాట. సో ఆయన గైడెన్స్లోనే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది జరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఈ గ్రీన్ రెవల్యూషన్ మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఇప్పుడున్న హైబ్రిడ్ వెరైటీస్ బిఫోర్ 1970స్లో లేదు. సో హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎలా తేవడం మార్కెట్లోకి, ఎలా ఈల్డ్ని పెంచుకోవడము, ఎలా పాపులేషన్కి తగ్గట్టు ఫుడ్ గ్రెయిన్స్ కానీ మన సెరల్స్ కానీ ఇవన్నీ మనము ఎలా ఈల్డ్ని పెంచుకోవడము, ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేసుకోవడము, అండ్ అలానే ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి ఎలా ఈల్డ్ని పెంచుకోవడము దాంట్లో చూసినారు. ఇప్పుడు 1960లో గ్రీన్ రెవల్యూషన్ 1లో చూసారంటే మేజర్గా వీట్ పైన ఫోకస్ చేసినారు. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్లో చూసారంటే రైస్ పైన ఫోకస్ చేసినారు. థర్డ్ చూసినారంటే మీకు ఆయిల్, పల్సెస్, మిల్లెట్స్ దీనిపైన ఫోకస్ చేసినారు. ఇప్పుడు మనం చూసినామంటే మనం దాదాపు చాలా మిలియన్ టన్స్ వచ్చి బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంత లెవెల్కి పెరిగినాం. అంటే మన పాపులేషన్ సరిపోయి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందువల్ల అంటే ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్లే. ఇప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే రైస్ కానీ మనకి అంటే ప్యాడీ కానీ, కాటన్ కానీ, మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ ఇలా ప్రతి దాంట్లో హైబ్రిడ్ వచ్చింది. హైబ్రిడ్ అనేది మనకి చూసినారంటే హై ఈల్డింగ్ ఉంటుంది, ఒక డిసీజ్ రెసిస్టెన్స్గా ఉంటుంది, లేకపోతే డ్రాఫ్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అలా ఐసీఆర్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళ ద్వారా మనకి ఇవన్నీ దొరుకుతుంది. ఇప్పుడు మన గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇదొక మిరాకిలా ట్రాజడీయా అని చూసినామంటే అప్పుడు ఫెర్టిలైజర్ ఎందుకు తెచ్చారు గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్లో అంటే
మన ఫుడ్ గ్రెయిన్స్ని బ్యాలెన్స్ చేయడానికి పాపులేషన్కి మనకి ఫుడ్ బ్యాలెన్స్డ్గా దొరకాలని గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు చూసారంటే ఇది ఒక మిరాకులా ట్రాజిడియా అని చూసినామంటే ఇప్పుడు ఎక్సెసివ్ ఫెర్టిలైజర్ వాడతాను. ఈ ఎక్సెసివ్ ఫెర్టిలైజర్ వాడడం వల్ల మనకేమవుతుందంటే భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగై, మళ్ళీ అలానే హ్యూమస్ అంటాము. ఇవన్నీ చూసారంటే మంచి చేస్తాయి అనమాట భూమిలో. ఈ మంచి చేసే ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ, అలానే హ్యూమస్ కానీ ఇవన్నీ ఏమవుతుందంటే ఎక్సెస్ ఫెర్టిలైజర్ వేయడం వల్ల మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది. ఆ ఫుడ్ అనేది క్వాలిటీ ఉండదు. అంటే క్వాలిటీ ఉండదు ఇన్ ద సెన్స్ అది వచ్చేసారంటే ఈ మందులు ఎక్కువ వాడడం వల్ల ఆ మందు రెసిడ్యూల్ అనేది ఉంటుంది, రెసిడ్యూస్ ఉంటుంది. సో ఇది మిరాకులా ట్రాజిడీ అని ఇంకా మీరే డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ.